హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఆన్సర్కి అంటే రెస్పాన్స్ షీట్ని అయితే విడుదల చేయనున్నారు ఈరోజు. అయితే ఏ సబ్జెక్ట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్ విడుదల చేస్తారు, అసలు ఆ రెస్పాన్స్ షీట్ మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళితే ఏపీ డిఎస్సి ప్రాథమికకి అయితే ఈరోజు విడుదల చేయనున్నారు. అయితే మెగా డిఎస్సి గణితం సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షల ప్రాథమికకి రెస్పాన్స్ షీట్లను ఈరోజు బుధవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని మనకు విద్యాశాఖ కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలియజేశారు. అభ్యర్థులు తమ లాగిన్లో ఈ రెస్పాన్స్ షీట్ని చూసుకోవచ్చని ఆయన తెలియజేశారు. ప్రాథమికీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24 లోపు తగిన ఆధారాలతో డిఎస్సి వెబ్సైట్ ద్వారా పంపించాలని సూచించారు. సో ప్రాథమికకి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మీ యొక్క గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ నేము, మీ పాస్వర్డ్, తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఇవన్నీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు మీరు మీ యొక్క లాగిన్లోకి మీరు ఎంటర్ అవుతారు. అక్కడ రెస్పాన్సెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీ యొక్క లాగిన్ యూజర్ ఐడి, పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఇక్కడ ఏపీడిఎస్సి మీ యొక్క లాగిన్లోకి ఎంటర్ అవుతారు. అయిన తర్వాత ఇక్కడ మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సర్వీసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ హాల్ టికెట్, పేమెంట్, రెస్పాన్స్ షీట్, ఆబ్జెక్షన్ రిపోర్ట్, ఆబ్జెక్షన్ ఎంట్రీ అని కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనే దీని మీద క్లిక్ చేయండి. రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నో డాటా ఫౌండ్ అని వస్తుంది. అంటే మీకు రెస్పాన్స్ షీట్ అనేది వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెస్పాన్స్ షీట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా రెస్పాన్స్ షీట్ అయితే మనం అప్లోడ్ చేయలేరు. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తారట. ఓన్లీ మనకు గణితం అంటే మనకు ఏదైతే స్కూల్ అసిస్టెంట్ గణితం సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ సంబంధించి ఈరోజు అయితే రెస్పాన్స్ షీట్ అయితే అప్లోడ్ అయితే చేస్తారు. మీరైతే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.